Now we are going to discuss about diffusion layer theory, and we can call it as film theory. So there are two steps which involved in diffusion layer theory and film theory. So remember that these are assumptions. So there are two steps in diffusion layer theory or film theory. So what are the two steps? First step is formation of stagnant layer, or we can call it as diffusion layer. Two steps involved in it. First step is formation of stagnant layer and diffusion, also called as a diffusion layer. So remember that. So when all these will be happening, ఎప్పుడు జరుగుతుంది ఇదంతా అంటే మనం ట్యాబ్లెట్ తీసుకొని అడ్మినిస్ట్రేషన్ చేసిన తర్వాత అది స్టమక్లోకి వెళ్ళాక అక్కడ డిజల్యూషన్ జరగాలి. ట్యాబ్లెట్ అడ్మినిస్ట్రేషన్ చేసిన తర్వాత స్టమక్లోకి వెళ్ళాక అక్కడ డిజల్యూషన్స్ జరగాలి. సో డిజల్యూషన్ ఎలా జరుగుతుంది అన్న విషయాన్ని ఈ కాన్సెప్ట్ ద్వారా మనం అర్థం చేసుకోవాలి. డిజల్యూషన్ అంటే ఏంటి? డ్రగ్ అనేది ట్యాబ్లెట్ నుంచి డిజల్యూషన్ మీడియాలోకి ఎలా వెళ్తుంది, డ్రగ్ అనేది ట్యాబ్లెట్లో నుంచి డిజల్యూషన్ మీడియాలోకి ఎలా వెళ్తుంది, ఆ ప్రాసెస్నే డిఫరెంట్ మోడల్స్లో ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఫస్ట్ మోడల్ ఏంటి? డిఫ్యూజన్ లేయర్ మోడల్. సో దీన్నే మనం ఏమంటాము? ఫిలిం థియరీ అని కూడా అంటాం. దీనిలో రెండు స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ స్టెప్ ఏంటి? స్టాగ్నెంట్ లేయర్ ఫార్మేషన్, కానీ దాన్నే మనం డిఫ్యూజన్ లేయర్ ఫార్మేషన్ కానీ అంటాం. సెకండ్ స్టెప్ ఏంటంటే లేయర్ ఫార్మేషన్ చేసిన తర్వాత ఆ లేయర్లో నుంచి ఫ్రమ్ ద స్టాగ్నెంట్ లేయర్ డ్రగ్ హ్యావ్ టు బి రిలీజ్డ్. Release of a drug from a stagnant layer to the gastrointestinal fluid. Gastrointestinal fluid లోకి ఆ డ్రగ్ అనేది కలవాలి. సో ఎలా రిలీజ్ అవుతుంది అన్న విషయాన్ని మనం చూద్దాం. సో ఇట్స్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ GI lumen అని కూడా అంటాం మనం. గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ఫ్లూయిడ్, ఆర్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ GI lumen. సో లెట్ us see this picture. So what is happening in diffusion layer theory, we have to understand based upon the picture. So let us consider this is a solid dosage form, nothing but the tablet. So tablet తీసుకున్నాము, ఆ ట్యాబ్లెట్ అడ్మినిస్టర్ చేసాము, ఎక్కడికి వెళ్ళింది? స్టమక్లోకి వెళ్ళింది. స్టమక్లో సో ఉంది GI lumen ఆర్ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ఫ్లూయిడ్ ఉంది. సో మనం ఇన్ విట్రోలో మాట్లాడితే డిజల్యూషన్ మీడియా ఉంది. సో డిజల్యూషన్ మీడియాలోకి సాలిడ్ డోసేజ్ ఫామ్ అనేది నథింగ్ బట్ ట్యాబ్లెట్ అనేది ఎంటర్ అయింది. ఎంటర్ అవ్వగానే ఇట్ విల్ కాంటాక్ట్ విత్ ద మీడియం అండ్ ఫార్మేషన్ ఆఫ్ స్టాగ్నెంట్ లేయర్. ఇలా చుట్టూ ఒక లేయర్ని ఫామ్ చేస్తుంది. దాన్నే మనం ఏమంటామంటే స్టాగ్నెంట్ లేయర్ అంటాం. సో ఈ పర్టిక్యులర్ బ్లూ లైన్ ఇండికేట్స్ దట్ దిస్ ఈజ్ ఎ సాలిడ్ లిక్విడ్ ఇంటర్ఫేస్. సో అక్కడ ఏం జరుగుతుందంట? సాలిడ్కి లిక్విడ్కి మధ్యలో ఇంటర్ఫేస్. సో దెన్ కమ్స్ టు ఇక్కడ నుంచి డ్రగ్ ఈ స్టాగ్నెంట్ లేయర్ ద్వారా డిఫ్యూజన్ జరుగుతుంది. యూ ఆల్రెడీ డిస్కస్డ్ అబౌట్ ద డిఫ్యూజన్. సో డిఫ్యూజన్ అవ్వాలి అంటే ఏం కావాలి? దెర్ ఈజ్ ఎ నెసెసిటీ ఆఫ్ కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్. వాట్ ఈజ్ మెంట్ బై కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్? డిఫరెన్స్ ఇన్ ద కాన్సన్ట్రేషన్. అంటే నథింగ్ బట్ ఒక సైడ్ కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉండాలి, ఇంకొక సైడ్ కాన్సన్ట్రేషన్ తక్కువగా ఉండాలి, అప్పుడు మాత్రమే డ్రగ్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. సో అలా డిఫరెన్స్ ఉండటాన్ని ఏమంటామంట మనం? కాన్సన్ట్రేషన్ gradient and let us we discuss in detail, then you can understand easily. So concentration gradient is nothing but difference in the concentration of different sides of the barrier అనుకోవచ్చు. నెక్స్ట్ కమ్స్ టు డ్రగ్ హ్యావ్ టు బి, ఫస్ట్ ఏమైంది? సాలిడ్ డోసెస్ ఫామ్ వచ్చింది, దెన్ ఫార్మేషన్ ఆఫ్ స్టాగ్నెంట్ లేయర్ ఫార్మేషన్ చేసింది. ఈ స్టాగ్నెంట్ లేయర్కి ఒక పర్టిక్యులర్ హైట్ ఉంటుంది. సో దెన్ ఈ స్టాగ్నెంట్ లేయర్ నుంచి డ్రగ్ ఏమైపోయింది? డిఫ్యూజ్ అయిపోయి డిజల్యూషన్ మీడియాలో కలిసింది. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ద సాలిడ్ లిక్విడ్ ఇంటర్ఫేస్. సో ఇక్కడ రెండు విషయాలు మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒకటి CS, ఇంకొకటి CB. CS ఈజ్ నథింగ్ బట్ కాన్సన్ట్రేషన్ ఎట్ స్టాగ్నెంట్ లేయర్. CB nothing but concentration at bulk of the solution. So then
ఈ స్టాగ్నెంట్ లేయర్లో ఉన్న కాన్సన్ట్రేషన్ నథింగ్ బట్ ఇక్కడ ఏంటిది, దట్ ఈస్ కాల్డ్ సిఎస్. ఈ బల్క్ ఆఫ్ ది సొల్యూషన్లో ఉన్న కాన్సన్ట్రేషన్ నథింగ్ బట్ కాన్సన్ట్రేషన్ అట్ ది బల్క్ ఆఫ్ ది సొల్యూషన్. ఎవరి కాన్సన్ట్రేషన్? డ్రగ్ యొక్క కాన్సన్ట్రేషన్. ఓకే, సో స్టాగ్నెంట్ లేయర్. ఇప్పుడు మనకేం కావాలి? కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ కావాలి. కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ అంటే సిఎస్ మైనస్ సిబి. కాన్సన్ట్రేషన్ అట్ స్టాగ్నెంట్ లేయర్ మైనస్ కాన్సన్ట్రేషన్ at bulk of the solution, then this is called as concentration gradient. ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన కాన్సెప్ట్ ఉంటుంది. ఈ కాన్సెప్ట్ని కరెక్ట్గా అర్థం చేసుకుంటే మాత్రమే టోటల్ కాన్సెప్ట్ మనకు అర్థమవుతుంది. సో సిఎస్ అంటే కాన్సన్ట్రేషన్ ఎట్ స్టాగ్నెంట్లీ అట్ ఇనీషియల్ స్టేజెస్. మనం ట్యాబ్లెట్ అడ్మినిస్ట్రేట్ చేసుకున్న తర్వాత స్టమక్లోకి వెళ్ళిన తర్వాత స్టమక్లో సాలిడ్ డోసెస్ ఫామ్ వెళ్ళిపోయింది, ఈ పర్టికులర్ స్టాగ్నెంట్ లేయర్ ఫార్మేషన్ చేసింది. స్టాగ్నెంట్ లేయర్ ఫార్మేషన్ చేసిన ఇమీడియట్లీ కాన్సన్ట్రేషన్ ఎట్ స్టాగ్నెంట్ లేయర్ ఎలా ఉంటుంది అంటే హై ఉంటుంది. కాన్సన్ట్రేషన్ ఎట్ స్టాగ్నెంట్ లేయర్ will be high. Then ఎక్కడి నుంచి డిఫ్యూజ్ అయిపోతూ డ్రగ్ ఎక్కడికి వెళ్ళిపోయింది? డిజల్యూషన్ మీడియాలోకి వెళ్ళిపోయింది. అంటే దెన్ డ్రగ్ ఎక్కడికి వస్తుంది? డిజల్యూషన్ మీడియాలో. నథింగ్ బట్ కాన్సన్ట్రేషన్ అట్ బల్క్ ఆఫ్ ది సొల్యూషన్. జనరల్గా యాక్చువల్లీ ఫస్ట్ ఏముంది? లో ఉంటుంది, హై కాన్సన్ట్రేషన్ at CS because initial stages. So then drug diffuses from CS to CB. కాన్సన్ట్రేషన్ అట్ స్టాగ్నెంట్ లేయర్ నుంచి డ్రగ్ డిఫ్యూజ్ అయిపోతూ బల్క్ ఆఫ్ ది సొల్యూషన్లో కలిసింది. అంటే ఏంటి? లోలో ఉన్న ఇది హై, ఇది లో, దెన్ డ్రగ్ విల్ బి డిఫ్యూజెస్. సో యాజ్ పర్ లా ఏమవుతుంది? కాన్సన్ట్రేషన్ అట్ ద స్టాగ్నెంట్ లేయర్ విల్ బి రెడ్యూస్డ్ అండ్ కాన్సన్ట్రేషన్ అట్ ది bulk of the solution will be increased. Actual law. But this not happen in our body. This will not happen in our body. That's what is the reason behind why it is not happening. Why the balance is not coming in this concept. That's what very, very important thing. So let us we discuss about that. So see, concentration at stagnant layer will be high initially. As per law, concentration at bulk of the solution is low initially. Because of that reason the drug is diffused from high concentration to low concentration. So this will be happen. So as per law, after some time what should be happen? These two should be equal actually. But this will not happen in our body. ఇది మన బాడీలో జరగదు. ఎందుకు జరగదు అంటే దానికి కారణం ఏంటి అంటే దాని పేరే సింక్ కండిషన్ అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. సింక్ కండిషన్. వాట్ ఈజ్ మెంట్ బై సింక్ కండిషన్ ఈజ్ ఇంపార్టెంట్. వాట్ ఈజ్ మెంట్ బై సింక్ కండిషన్ ఈజ్ ఇంపార్టెంట్. సో సింక్ కండిషన్ అంటే ఏంటి అంటే ఇప్పుడు చూద్దాం. సో there are two types of studies. There are two types of studies. One is in vitro study, in vivo study. In vitro study, in vivo study. So you know what is meant by in vitro study? The study based upon instruments. సో మనం ఇన్స్ట్రుమెంట్స్లో మనం ఏదైనా ఈ డిజల్యూషన్ని ఇన్స్ట్రుమెంట్లో చేస్తే, డిజల్యూషన్ ఆపరేటర్స్లో చేస్తే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఇన్ విట్రో స్టడీ. సో అదే డిజల్యూషన్ని మన బాడీలోకి డ్రగ్ పంపించి బ్లడ్ శాంపుల్ తీసుకుని చేస్తే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఇన్ వైవో స్టడీ. దెర్ ఇస్ ఇన్ విట్రో స్టడీ అండ్ దెర్ ఇస్ ఎ ఇన్ వైవో స్టడీ. యూ నో అబౌట్ ద డిజల్యూషన్ ఆపరేటర్స్. If you take a tablet in the dissolution basket, the drug have to be come out. This is the tablet and this is the dissolution media. The drug diffuses and come into the dissolution media. Automatically here the concentration of at a stagnant layer will be decreased and automatically the concentration of the bulk of the solution will be increased commonly. So అయితే and ఇక్కడ ఏం జరగట్లేదు అంటే there is no sink condition in the dissolution apparatus.
అదే ఇన్వైవోలో మన బాడీలో తీసుకున్నట్లయితే ట్యాబ్లెట్ వేసుకున్నాము, స్టమక్లోకి వెళ్ళిపోయిన తర్వాత దెన్ డ్రగ్ అనేది రిలీజ్ అయింది, బల్క్ ఆఫ్ ది సొల్యూషన్లోకి వెళ్ళిపోయింది. కానీ బల్క్ ఆఫ్ ది సొల్యూషన్ ఎప్పుడూ ఒకేలా ఉండదు, ఫ్రెష్గా మీడియా సెక్రెట్ అవుతూనే ఉంటుంది. అండ్ వెంటనే డ్రగ్ రిలీజ్ అవ్వగానే బల్క్ ఆఫ్ ది సొల్యూషన్ రాగానే డిఫ్యూజన్ జరిగిపోయి బ్యారియర్ పర్మిబిలిటీ జరిగిపోయి బ్లడ్లోకి వెళ్ళిపోతుంది. అంటే ఎప్పుడు ఫ్రెష్ సొల్యూషన్ ఉంటుంది అని అనమాట. సో డిసొల్యూషన్ మీడియా ఇన్ ద బాడీ విల్ బీ సేమ్ ఆల్ ద టైమ్. సో నథింగ్ బట్ దీన్ని బట్టి మనం మ్యాథమెటికల్గా మాట్లాడుకుంటే సిబి కాన్సన్ట్రేషన్ ఎట్ బల్క్ ఆఫ్ ది సొల్యూషన్ విల్ నాట్ బి రైజ్డ్, పెరగదు. సో ఎందుకు? సింక్ కండిషన్ వల్ల. సో కాన్సన్ట్రేషన్ అండ్ బల్క్ ఆఫ్ ది సొల్యూషన్ విల్ నాట్ బి రైజ్డ్. ఆల్వేస్ ద కాన్సన్ట్రేషన్ ఎట్ స్టాగ్నెంట్ లేయర్ విల్ బి మోర్ ఇఫ్ యూ స్టడీ ఇట్ ఇన్ vivo conditions. Always the concentration at stagnant layer will be more or high when compared with the concentration at the bulk of the solution because of sink conditions. You have to remember this very, very important parameter. Always the concentration at a stagnant layer will be high when compared with concentration in the bulk of the solution. Okay, so now you understand the concept of sink condition.